నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు, ఖమేనీ హతమవటం, ఇవన్నీ అందరం అన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరిని మేనేజ్ చేశారు, ఎంతమందిని ఆపరేట్ చేశారు, ఇది చాలా కీలకమైన అంశం. చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దట్టు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటెల్ గారి మాటల్లో వినాలనేది చాలామంది అభిమతం. సురేష్ గారు నమస్తే. నమస్తే వాజన్ గారు. ఇది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ మూవీలాగా జరిగింది. సరే, మధురోధ్ అనుకోండి, మనకి తెలిసిపోయింది. వాళ్ళు వెళ్ళటం, ల్యాండ్ అవటం, పికప్ చేయటం, మళ్ళీ తీసుకొచ్చేయటం. అది దట్టు అది ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ. వాళ్ళకి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. వెరస్ ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఇక్కడికి వచ్చేప్పటికి, వెస్ట్ ఏషియాకి వచ్చేప్పటికి. ఎందుకంటే దీని టోపోగ్రఫీ కానీ, అసలు పర్వతాలు, శ్రేణులు, వాగులు, వంకలు, నదులు ఏం అర్థం కాదు. అలాంటి చోట ఫలానా చోట ఖమేనీ ఉన్నాడు, ఖమేనీని ఫలానా చోట కొడితే తక్షణం చచ్చిపోతాడని ఎలా ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళు? అసలు దానికన్నా ముందు మనం ఇది ఒక టైం లైన్ తీసుకుందాం. 4 రోజుల ముందు నుంచి ప్లానింగ్ చాలా రోజు జరిగింది అనుకోండి. కానీ 45 days నుంచి దీన్ని ఆ రోజు చేయాలని చెప్పి ఏముండే కారణాలు. ఒకటి, ఈ స్ట్రైక్ కన్నా 4 రోజుల ముందు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకు గుర్తుంటుంది, పీస్ టాక్స్ నడుస్తుంది. ఒమాన్ ఫారిన్ మినిస్టర్ ఆయాంలో ఇరాన్ అండ్ యుఎస్ మాట్లాడుతున్నారు. యుఎస్ వైపు నుంచి మనం చూసాం, ఈయన కుష్నర్ అండ్ విట్కాఫ్ వీళ్ళిద్దరు ఉన్నారు. అల్లుడు గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు జెనీవాలో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు అది. సో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్లో కూడా ట్రంప్ ఒక మాట చెప్పారు. ఇరాన్ ఇప్పుడు కూడా ముందుకు ఇంకా వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్ తీసుకెళ్తున్నారు అని ఒక మాట చెప్పారు. అప్పుడు దాకా ట్రంప్ చాలా పాజిటివ్ ఉండే, అంతా బాగానే నడుస్తుంది, ఇరాన్ విల్ అగ్రీ టు ఇట్ అని చెప్పారు. అంతా వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలను వాళ్ళు డెవలప్ చేయరు, యురేనియం ఎన్రిచ్మెంట్ బంద్ చేసేస్తారని చెప్పారనమాట. యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ టైంలో మనం చూసాం, చాలా మటుకు సిఐఏ కానీ చాలా మటుకు వాళ్ళ ధర ఉన్న మిగతా ఇంక్లూడింగ్ ద ఇజ్రాయలీ మొసాడ్ వీళ్ళు ఏమన్నారంటే కాదు, వాళ్ళు ఆపట్లేదు, వాళ్ళ ఎన్రిచ్మెంట్ నడిపించుకుంటూ వెళ్తున్నారు. మనకందరూ తెలిసిందే రాజదేవన్ గారు, 30-40% ఎన్రిచ్మెంట్ ఉంటే మీరు ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపించుకోవచ్చు యురేనియంతో. మన దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, చల్లపల్లిలో. వాళ్ళే మన దగ్గర న్యూక్లియర్ దాన్ని యురేనియంని ప్రాసెస్ చేసి ట్యూబ్స్లో వేస్తారు. దాని కల్పాకం కానీ మిగతా న్యూక్లియర్ ప్లాంట్స్ మన దేశంలోని కైగా కానీ మిగతా చోట్లంతా మనం పంపిస్తాం అన్నమాట. కానీ ఇక్కడ యురేనియం ప్రొడక్షన్ వీళ్ళు 60% దాకా తీసుకెళ్లారు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. అది అమెరికాకి భయం ఉండే ముందు నుంచి. ఎందుకంటే ఒకసారి 60 క్రాస్ చేశారనుకోండి, ఆయుధం తయారు చేయడానికి యురేనియం కెపాసిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ ప్యూరిటీ 70% ప్యూరిటీ వస్తే అయిపోయింది, కథ, ఏం చేయలేరు మీరు. అండ్ ఇరాన్ ఎంత అచీవ్ చేసింది ప్యూరిటీ? 60 దాకా వచ్చారు వాళ్ళు, 60 దాకా వచ్చారు. దానికన్నా ముందు ఎంత వెళ్ళారని తెలియదు ఎవరికి, ఎందుకంటే ఇన్స్పెక్షన్స్ లేదు కదా. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇన్స్పెక్షన్ ఉంటేనే తెలుస్తుంది, అక్కడ వెళ్ళి ఫిజికల్లీ చెక్ చేస్తుంది తెలుస్తుంది. ఐఏఏని రానియట్లేదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళని రానియట్లేదు ఇరాన్ చాలా సంవత్సరాల నుంచి. దానికన్నా ముందు వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టారు, మిగతా ఎక్విప్మెంట్స్ పెట్టారు. అక్కడ ఒక ఏం చెప్తారు, స్పైయింగ్ ఆపరేషన్ లాగా వాళ్ళు ఏం చేస్తే అది తెలిసిపోతుంది వీళ్ళకి, ఐఏఏకి. కానీ ఇరాన్ అది కూడా బంద్ చేసేసారు మొత్తం దుకాణంతా. ఏం చేస్తున్నారని వీళ్ళకి డౌట్ వచ్చింది అమెరికాకి. సో అదే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు చేయడానికి అని చెప్పేసి. సో 2 రోజులు ఈ స్ట్రైక్ జరిగినాక, ఈ బాంబింగ్ జరిగే 2 రోజుల ముందు దాకా, థర్స్డే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ కుష్నర్ అండ్ విట్కాఫ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. జెనీవాలో ఏం బ్రేక్ త్రూ కాలేదు. ఇరానియన్ ఒఫీషియల్స్ ఈ సెకండ్ రౌండ్ టాక్స్లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అరే ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ కుష్నర్ అండ్ విట్కాఫ్కి డౌట్ వచ్చింది, ఇది ఏం ఇంకా ముందుకు జరగట్లేదు. ఎందుకంటే ఖమేనీకి ఒక వరల్డ్ వ్యూ ఉంది, డెత్ టు ఇజ్రాయెల్ అంతే. ఈ 2 దేశాలతో అసలు డీల్ చేయకూడదు. అప్పుడు మీరు ఏం మాట్లాడతారు? మళ్ళీ మీరు ఎంత టాక్ చేసినా కానీ మీరు చేస్తున్న పని ఇంకోటి. నార్త్ కొరియా కూడా ఇట్లానే ఉంటుంది. నార్త్ కొరియా దగ్గర ఎందుకు వెళ్ళట్లేదు అమెరికా అంటే ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు, అది ఆ కేపబిలిటీ వాళ్ళ దగ్గర వచ్చేసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ సహాయంతో చేశారు అది. ఆ టైంలో పాకిస్తాన్ ఆపితే అక్కడ నార్త్ కొరియా కూడా ఉండకపోతుండే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్తో, దాన్ని ముట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఒకసారి ఒక దేశానికి న్యూక్లియర్ కేపబిలిటీ వచ్చేస్తే వాళ్ళు వాడరు, న్యూక్లియర్ బాంబు ఎవరు వాడరు. ఇప్పుడు
మీరు హిరోషిమా నాగాసాకి తర్వాత అందరికి తెలుసు దాని ఇంపాక్ట్ ఏముంటుందని. వాటర్ కానీ భయపడతారు, నా చేతిలో ఉంది చూడు కొడతాను దీంతో అని చెప్పేసి. నార్త్ కొరియా కూడా అంతే. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ నార్త్ కొరియాని ముట్టరు, వాళ్ళని అట్లనే ఉంచుకుంటారు. మనం కూడా పాకిస్తాన్ వైపు వెళ్తున్నాడు, ఏమంటారు అమెరికా, దీస్ ఆర్ 2 న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ అని. న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ నేషన్స్ ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఉండాలి. అంటే మీ దగ్గర చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది న్యూక్లియర్కి. అది మీరు చూసుంటారు, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ తిరుగుతున్నప్పుడు కానీ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ తిరుగుతూ ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని ఒక పక్కన ఉంటాడు. ఎప్పుడు చైన్ ఉంటుంది ఆ చేతికి, బ్రీఫ్ కేస్కి ఎవడు తీసుకెళ్తే మొత్తం మనిషిని ఎత్తుకెళ్ళాలి. దాంట్లో న్యూక్లియర్ కోడ్స్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ కోడ్స్ అంటే మన దగ్గర ఉన్న వెపన్స్ లాంచ్ చేయడానికి. ఇక మనకి పాకిస్తాన్ వైపు మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం, నో ఫస్ట్ యూస్ పాలసీ. అది వాజ్పేయి గారి టైంలో వచ్చింది. అది అంటే మనం ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ వాడడం, అది చాలా తప్పది. ఎందుకంటే మన మీద ఒకసారి వాడిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏం చేయలేము, మనం ఉండవు. మనం ఏదైనా చేయడానికి చేయకపోవడానికి మనం ఉండాలి కదా. సో ఆ పాలసీ తర్వాత మార్చేశారు. ఇప్పుడు న్యూక్లియర్ నో ఫస్ట్ పాలసీ లేదు. మేము మాకు అనిపిస్తాం మా మీద థ్రెట్, మిమ్మల్ని కొడతాం మేము. ఎనీవే, ఇప్పుడు దీనికి దాడి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ చేశారు చూడండి. ఇది చాలా మట్టుకు ఒక సిఐఏ ఆపరేషన్ అండి వాసుదేవన్ గారు. సిఐఏ వాళ్ళు ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ చెప్పారు ఇజ్రాయెల్కి, ఎక్కడుంటారు వీళ్ళు, ఏ రోజు ఉంటారో, ఎప్పుడు మీటింగ్ జరగబోతుంది. అంటే అంతా ఇంటర్నల్ వాళ్ళ దాంట్లో ఒక మనిషి, ఒకరు కాదు ఒకరికైనా ఎక్కువ మంది సిఐఏ పేరోల్లో ఉన్నారు, కొంతమంది మొసాడ్ పేరోల్లో ఉన్నారు. ఇరాన్లోనే మీరు ఇస్మాయిల్ హనియాని చంపని చూసేటండి, నిద్రపోతున్న బెడ్రూమ్ కొట్టారు వాళ్ళు. ఓకే, శనివార్ని కొట్టారు చూసి, అది కూడా. సో వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ టైంకి ఉంటారు. కానీ మిస్క్యాల్కులేషన్ ఎక్కడ జరిగిందంటే వాసుదేవన్ గారు, వీళ్ళు క్యాల్కులేట్ చేసింది డే టైంలో మా మీద ఎవరు ఆక్రమించారు. అక్కడ పీస్ టాక్స్ నడుస్తుంది జెనీవాలో, ఒమాన్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నాం మేము, మా మీద ఈ టైంలో ఎవరు దాడి చేయరు. ఇది వీళ్ళ ఒక మిస్క్యాల్కులేషన్ అయిపోయింది ఇరాన్ది. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పెద్ద స్టూపిడిటీ అంట మన ఇంగ్లీష్లో, అందరూ లీడర్లు ఒక ప్లేస్లో ఎప్పుడు అసెంబ్లీ కాకూడదు, లేకుంటే అంత సెక్యూర్గా ఉన్న ప్లేస్లో మీట్ కావాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ మాట సార్ చాణక్య నీతిలో రాశాడు ఇది. ఎందుకంటే మీరు ఇట్లాంటి వార్ సిచ్యువేషన్లో ఎప్పుడో ఒక రోజు వార్ మొదలవుతుందని తెలిసిన తర్వాత కూడా గల్ఫ్ రీజన్లో 2 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూర్చున్నారు అక్కడ, జెరాల్డ్ ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్. అది కాకుండా వార్షిప్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దున టైంలో, అది కూడా ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ ఎట్లా పెడతారు, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అక్కడే, ఈయన అక్కడ పెట్టి మీటింగ్, ఆల్మోస్ట్ 200 మంది వాళ్ళ సీనియర్ కమాండర్స్ అందరిని పిలిపించుకుంటే ఎవడో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలిసిపోయి ఉంటుంది, ఐదర్ మొసాడ్ ఆర్ సిఐఏ. ఎగ్జాక్ట్ టైంకి ఇజ్రాయెల్కి అది ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు. 200 ఎయిర్క్రాఫ్ట్తో వచ్చారు వాళ్ళు. వచ్చే ముందు అమెరికా ఏం చేశారంటే, వాళ్ళ గేమ్ ఇంకో గేమ్ ఉంది. వాళ్ళేమన్నారు ఇజ్రాయెల్తోని, మేము ఇరానియన్ లీడర్షిప్ని కొట్టాం, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్ఫ్లో, సౌదీ అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైత్, ఖతార్, యుఏఈ, వీళ్ళందరితో మాకు ప్రాబ్లం ఉంటుంది రేపు. ఆల్రెడీ సౌదీ అరేబియా చెప్పేశారు, ఖతార్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళందరూ చెప్పారు, మా దగ్గర ఉన్న బేస్ నుంచి మీరు ఎయిర్క్రాఫ్ట్ మూవ్ చేయకూడదు, మీరు ఇరానియన్ లీడర్షిప్ మీద చేయబోయే బాంబింగ్ మా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేయకూడదు, మీరు మీ వైట్ నుంచి తెచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి మాకు తెలియదు, మా ఎయిర్ స్పేస్ వాడకూడదు. మరి ఎట్లా బాంబ్ చేస్తారండి? సౌదీ అరేబియన్ ఎయిర్ స్పేస్ కాకుండా అటువైపు నుంచి ఎట్లా వస్తారు, ఇటు ఖతార్ ఎయిర్ స్పేస్ చేసుకుంటే ఎట్లా? సౌదీ చెప్పాడుగా మా ఎయిర్ స్పేస్ వాడమాకండి అని. ఎస్, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళకు సింపతి ఉంది ఇరానియన్ లీడర్స్, వాళ్ళకి తెలిసి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది షియా పాపులేషన్ ఉన్నారు. షియా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడో ఇప్పుడు రేపు సూసైడ్ బాంబింగ్ చేసుకోవచ్చు, ఆ భయం వాళ్ళకి ఉంది. 10 మంది ఉంటే చాలు కదా, చేసుకోవచ్చు. ఇదొక ప్రాబ్లం. మన దగ్గర చూసాం, మనం హైదరాబాద్లో ప్రొటెస్టు, చెన్నైలో ప్రొటెస్టు, కాశ్మీర్లో అయితే మనం వీ కెన్ అగ్రీ, కాశ్మీర్ ఆల్ కార్గిల్ వైపు మొత్తం షియా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళేమన్నారు, ఇజ్రాయెల్ దగ్గర మేము మీకు మొత్తం ఇన్ఫర్మేషన్తో సాగిస్తాం, ఎగ్జాక్ట్ టు ద సెకండ్ మీరు అందరిని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 2 సార్లు రీఫ్యూల్ చేయాల్సి వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ని. 200 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ కాంబినేషన్. ఓకే, ఎక్కడ కొట్టాలి, ఏది కొట్టాలి, అది కూడా పొద్దున పూట ఎప్పుడైనా మనకి ఒక ఎయిర్క్రాఫ్ట్ పార్లెన్స్ తెలిసి చాలా పెద్ద రిస్క్ వాసుదేవన్ గారు. పొద్దున పూట ఎప్పుడు బాంబింగ్ జరగదు, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ స్పాట్ చేసుకోవచ్చు మీరు స్కైలో ఈజీగా. రాత్రిపూట చాలా డిఫికల్ట్ అది.
సో ఈ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి అక్కడున్న సైబర్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళ రాడార్ సిస్టమ్ని కరప్ట్ చేసి పడేశారు. సైబర్ వార్ఫేర్ చేశారు వాళ్ళు. ఇరాన్ రాడార్ సిస్టమ్ అది మోస్ట్లీ రష్యన్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాన్ని మొత్తం కరప్ట్ చేసి పడేశారు. దీనికన్నా ముందు 11 Day వార్ ఒకటి జరిగింది చూడండి, ఒక కొన్ని 6 నెలల మొదలు 20. అప్పుడు దాంట్లో వీళ్ళు S-300 ఉండే వాళ్ళ దగ్గర ఆ టైంలో, ఇరాన్ దగ్గర. S-300 అంటే మన S-400 కన్నా ఒక వర్షన్ తక్కువ, లోవర్ వర్షన్. వీళ్ళ కరెక్ట్ వాడుకోలేకపోయారు, దాన్ని ధ్వంసం చేశారు ఇజ్రాయెల్ కంప్లీట్గా. ఓకే, సో వాళ్ళ దగ్గర డిఫెన్సివ్ సిస్టమ్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఎవరు అమ్మరు, యుఎస్ కంపెనీస్ అయితే అమ్మరు. కొనాలంటే చైనా దగ్గర నుంచో రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. చైనీస్ సిస్టమ్ మనకు తెలుసు, ఆపరేషన్ సింధుబోల్ ఎంత బాగా పనిచేస్తుందని. పాకిస్తాన్ మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేదు మన వాళ్ళు అటాక్ చేసినప్పుడు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న S-300 కూడా మళ్ళీ చైనాదే కదా అది. S-300 రష్యా దగ్గర, S-400 S-300 అంతా రష్యన్ ఆర్మ్స్ అనమాట. ఈ పరిస్థితుల్లో వీళ్ళేం చేశారంటే ఈ బాంబింగ్ నేను చెప్పాను చూడండి, ఇది డిసైడ్ చేశారు, ఓకే వీ విల్ బాంబ్ నా. దానికి చాలా మటుకు ఇంటెలిజెన్స్ CIA దగ్గర నుంచి వచ్చింది. నేను చెప్పాను చూడండి, CIA వాళ్ళు పిన్ పాయింట్ ఈ టైంకి ఇక్కడ ఉంటారు. సో అమెరికా ఏం చేశారు, మొత్తం సైబర్ వార్ఫేర్ పెట్టి వీళ్ళ రాడార్ సిస్టమ్స్ని కంప్లీట్ కరప్ట్ చేశారు. అది కాకుండా రాడార్ సిస్టమ్స్ని కొట్టడానికి టామాహాక్ మిసైల్స్ వాడారు, ఎక్కడ సబ్మెరీన్స్ నుంచి. అప్పుడు టెక్నికలీ దే ఆర్ నాట్ యూజింగ్, ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ నాట్ యూజింగ్ ద స్పేస్. అంతే కదా, నీళ్ళ వైపు నుంచి కొట్టారు, వాటర్ వైపు నుంచి వచ్చింది అనమాట, సీ నుంచి వచ్చింది. వార్ రూల్ ఏంటి, ఎయిర్ వార్ఫేర్ నడవటానికి లేదు, సో నీళ్ళ నుంచి కొట్టారు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు ఒక 30 డ్రోన్లు లాంచ్ చేశారు ఇరాన్ వైపు. దాన్ని డిస్గైజ్ చేసి మనం ఆపరేషన్ సింధూర్లో చేసాం అదే పని, ఒక ఎయిర్క్రాఫ్ట్ లాగా చూపించారు దాని కేపబిలిటీ. ప్రతి డ్రోన్కో ప్రతి ఎయిర్క్రాఫ్ట్కో ఒక సిగ్నల్ ఉంటుంది, దాన్నే రాడార్ పట్టుకుంటారు. రాడార్ దాన్ని అనలైజ్ చేసి ఇది F-16, ఇది F-35, ఇది సుఖోయా, ఇది జాగ్వారా, లేకుంటే ఇది రఫాలా అని చెప్తున్నారు. రఫాల్ ఏ ఎయిర్క్రాఫ్ట్ అంటే క్లియర్గా ఐడెంటిఫై చేస్తారు దాంతో సిగ్నల్స్తో. వీళ్ళేం చేశారు, ఒక 35 డ్రోన్లు లాంచ్ చేశారు అమెరికా. ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి 35 డ్రోన్లు పంపించారు. ఇరాన్ ఏమనుకున్నారంటే 35 ఎయిర్క్రాఫ్ట్ మన వైపు వస్తుంది అని చెప్పి వీళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ అంతా ఓపెన్ అప్ చేసేసారు. మూమెంట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఓపెన్ అప్ చేసినప్పుడు మీ పొజిషన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, రాడార్లో మీకు కనిపిస్తారు. వీళ్ళేం చేశారు, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టామాహాక్ పంపించారు మిసైల్స్, ఆ రాడార్ని మొత్తం కొట్టుపడేశారు. ఆ రాడార్లో ఉన్న కంప్లీట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం కొట్టేశారు. అదే టైంలో ఇజ్రాయెల్ ఎంటర్ అయ్యారు, ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి కొట్టేశారు. అది ఆ ఫోటోలు వీడియోలు కూడా మీరు చూసుంటారు, వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళు కంప్లీట్గా ధ్వంసం చేశారు. దానికోసం మీరు చూడండి అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అనౌన్స్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రంప్ చెప్పారు దట్ ఖమ్నే ఈజ్ డెడ్ అని చెప్పేసి. ఫస్ట్ వీళ్ళు డినై చేశారు, కానీ అందరు తెలుసు దట్ న్యూస్ వాస్ కరెక్ట్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అది పొద్దున్న 3:30కో 4 గంటలకు నేను లేచి కూర్చున్నప్పుడు నాకు తెలిసింది, అప్పుడే పోస్ట్ చేశాను దాని గురించి. నాకు కూడా డౌట్ ఉండే, ఎందుకంటే అంత ఈజీ కాదు ఈయన కొట్టడానికి. ఇది వెరీ వెల్ ప్రొటెక్టెడ్ మంచి కంపెనీ, కానీ ఆయనకు తెలుసు నన్ను చంపుతారు ఏదో ఒక రోజు అని చెప్పేసి. దానికి మెంటలీగా ప్రిపేర్డ్ ఉన్నారు. సక్సెషన్ ప్లాన్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర సక్సెషన్ ప్లాన్ ఏంటంటే ఒక 3 మెంబర్ కమిటీ ఉంటుంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఇంకా 2 ఉంటారు, ఒక రిలీజియస్ క్లరిక్ ఉంటారు, ఇప్పుడు ఆయన కొడుకే దాంట్లో. దాన్ని కూర్చొని డిసైడ్ చేస్తారు నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరైతారని. ఖొమేనీ తర్వాత ఖమ్నే వచ్చిండ్రు, ఖమ్నే తర్వాత ఎవరని. సో ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పారంటే నాకు కొడుకు కాకూడదు, ఇంకెవరైనా అయితే నాకు ప్రాబ్లం లేదు, కొడుకులు 2-3 ఉన్నారు ఆయనకి, వీళ్ళు ఎవరు కాకూడదు అని చెప్పేసి. ఎనీవే, కానీ ఆపరేషన్ సింబలిజం ఏంటంటే ఒకటి వాసుదేవన్ గారు ఆయిల్, ఇక్కడ కూడా ఆయిలే ప్రాబ్లం ఉంది. ఇరాన్లో ఉన్న ఆయిల్ కెపాసిటీ లోకంలో 3వ స్థానంలో ఉన్నారు ఇరాన్. ఫస్ట్ ఈజ్ వెనెజువేలా, సెకండ్ ఈజ్ సౌదీ అరేబియా, 3వది ఇరాన్. వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఖతార్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇస్ ఇరాన్. ఇప్పుడు ఆలోచించండి, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వాసుదేవన్ గారు ఇరాన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 3% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్, ఓన్లీ 3%. వాళ్ళు విపరీతంగా అమ్ముకోవచ్చు యాక్చువల్లీ, కానీ ఈ రెజీమ్ వచ్చిన తర్వాత ఒక షరియా లా తీసుకొచ్చారు, యురేనియం ప్రొడక్షన్ ప్రాబ్లం అయిపోయింది. యుఎస్ వాళ్ళని మొత్తం బ్యాన్ చేసి పడేశారు మార్కెట్ నుంచి అమ్మడం. మనం ఫస్ట్ కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి, దాని తర్వాత మన మీద ప్రెషర్ పెట్టారు, మనం బంద్ చేశారు. చైనా కొంటున్నారు, చైనాకి ఎవడు పట్టించుకోరు. చైనా ఎక్కడైనా కొనుక్కుంటారు, రష్యా దగ్గర కొనుక్కుంటారు, వెనజువేలా కొనుక్కుంటారు, ఇరాన్ కొనుక్కుంటారు, వాళ్ళకి ప్రాబ్లమే లేదు. వాళ్ళ మీద ఎవరు టారిఫ్లు పెడితే వాళ్ళు చూపిస్తారు వాళ్ళ పవర్.
అదే టైంలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నిన్నటి నుంచి ప్రాబ్లం మొదలైంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది లోకంలో 20% ఆయిల్ దాని నుంచి ఫ్లో అవుతుంది. సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ అటువైపు యమన్ ఉన్నారు అటువైపు. సో ఈ హూతీలు అక్కడి నుంచి షిప్ మీద ముందు కొడుతున్నాయి, మీకు గుర్తుంది. అక్కడ కాకుండా రెడ్ సీలో కొడతారు వీళ్ళు. ఇప్పుడు నిన్న ఒక ట్యాంకర్ని కొట్టారు, ఇరాన్ కొట్టారు. ఐరానికల్ ఆ ట్యాంకర్లో 15 మంది ఇరానియన్స్ ఉన్నారు, 5 ఇండియన్స్. ఎనీవే ఆ ట్యాంకర్ ఇప్పుడు మొత్తం ఇట్ స్కాట్ ఫైర్, అది ఇంకా రెస్క్యూ చేయలేము దాన్ని. కానీ సిగ్నల్ ఏమైందంటే సడన్గా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయిపోతే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఆయిల్ మార్కెట్ ఓపెన్ కానీ మినిమం ఒక $10 పర్ బ్యారెల్ పెరుగుతుంది. ఇవాళ కావచ్చు, 5 రేపు కావచ్చు. సో ఒపెక్ ఏం చేశారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ పెంచుతారు, బట్ పంపించడానికి ఉన్నాయి రూట్స్, మిగతా రూట్స్ పైప్ లైన్స్ ఉన్నాయి కొన్ని, కానీ పైప్ లైన్స్ అంత సరిపోదు కెపాసిటీ సరిపోదు. ఎందుకంటే అన్ని కంట్రీస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యూజ్ చేయరు, రెడ్ సీ యూజ్ చేయరు. సో దానికి ఇంకో ప్రొటెక్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ యూజ్ చేయకపోవచ్చు, బట్ ఈ గల్ఫ్ నేషన్స్ ఇప్పుడు ఏం చేశారంటే సౌదీ అరేబియా యూఏఈతో సహా కలిసి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు నిన్న రాత్రి. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తే మేము ఫుల్ ఫ్లెజ్డ్గా మా వైపు నుంచి అమెరికాకి సహకరిస్తాం, అమెరికాకి ఏ సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం. మేము ఇవాళ దాకా ఆగి ఉన్నాం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు మా మీద దాడి చేస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం ఏంటండి? అవసరమే ఉంది. ఎందుకంటే అవసరం ఉంది. బికాజ్ దుబాయ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. చాలా మటుకు ట్రాన్సిట్ ప్యాసింజర్స్ వస్తారు ఇక్కడ, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, ఇక్కడ మన వైపు నుంచి మిగతా దేశాల నుంచి వచ్చి దుబాయ్ నుంచి మిగతా దేశాలకు వెళ్తారు. ఓకే, ఒక ట్రాన్సిట్ పాయింట్, చాలా పెద్ద ట్రాన్సిట్ పాయింట్. దాన్ని కొట్టారనుకోండి ఏవియేషన్ ఇండస్ట్రీ ఆగిపోతుంది కంప్లీట్గా. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఈ పరిస్థితుల్లో వాద్యాన్ గారు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారు ఇరాన్ మీద, దాట్ మీరు ఆపేసేయండి మీ బాంబింగ్, మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే మేము అమెరికాకి కంప్లీట్ సహకారం ఇచ్చేస్తాం. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా పర్మిషన్ ఇస్తాం కాబట్టి ఫ్లై ఓవర్ సౌదీ అరేబియా. ఇరాన్కి భయం. రెండవది, ఇరాన్ దగ్గర ఇంకా ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, మిసైల్స్, ఎన్ని డ్రోన్స్ ఉంటాయి తెలియదు మనకు. వాళ్ళ దగ్గర 30,000 40,000 ఉందంటున్నారు. కానీ దాంతో చాలా మటుకు ఫస్ట్ 11 డే వార్లోనే కొట్టేసి 87,000 ఉన్నాయని అంటున్నారు. అది ఇప్పుడు లేదంతా లేదు, ఎందుకంటే ద ఫస్ట్ టైం 11 డే వార్లోనే చాలా మటుకు కొట్టేశారు. అమెరికా B-2 బాంబర్స్ తీసుకొచ్చి ధ్వంసం చేశారు చాలా మటుకు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 40,000 నుంచి 45,000 ఉందంట. అది కూడా నిన్న రాత్రి B-2 బాంబర్స్ యూజ్ చేసి అమెరికా మళ్ళీ ధ్వంసం చేశారు దాన్ని. లాంచర్స్ వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ లాంచర్ అనగానే వాసుదేవన్ గారు మీరు ఐదర్ ఒక బిల్డింగ్ లోపల పెట్టాలి, అది బిల్డింగ్ ఓపెన్ అప్ చేసి మీరు కొట్టేసి మళ్ళీ బిల్డింగ్ బంద్ చేయాల్సి వస్తుంది రూఫ్ లాగా. అది దాని లోపల శాటిలైట్ క్యాప్చర్ చేసుకుంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు కరెక్ట్గా కోఆర్డినేట్స్ చేయగానే మిసైల్ పంపించి కొట్టేస్తారు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. అది కాకుండా వీళ్ళు ఈ బిల్డింగ్ బేస్డ్ కాకుండా సెల్లార్లో పెడతారు. ఒకసారి సెల్లార్ నుంచి బయటకు వచ్చి కొట్టి లోపలికి దారిపోతారు. ట్రక్ మీద పెడతారు, ఫ్లాట్ బెడ్ ట్రక్స్ ఉంటుంది, దాన్ని అంతా మోచేసి ఒక హైడింగ్ ప్లేస్లో పెట్టేసి బయటికి తీసుకొస్తారు, మిసైల్ పెడతారు, కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మీకు వచ్చేది 5-10 సెకండ్లో 20 సెకండ్ టైమే ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు డిటెక్ట్ చేసుకుంటారు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా కానీ. దాని తర్వాత వాళ్ళు నేను చెప్పినట్లు వాళ్ళు మిసైల్స్ పంపిస్తారు. సో వీళ్ళు లాంచర్స్ చాలా మటుకు డిస్ట్రాయ్ చేశారంట. లాస్ట్ 3 రోజులు అది చాలా జరిగింది. అది మీకు మిసైల్ మీద ఉండి మీరు లాంచ్ చేస్తారు. డ్రోన్ మీరు పంపించచ్చు అప్పుడు కూడా, కానీ మిసైల్ లాంచ్ చేయాలంటే లాంచర్ కావాలి. మీకు దీవాళి పటాకాలు కాల్చున్నప్పుడు బాటిల్ లోపల ఎందుకు పెడతాం? అది లాంచర్, మన లాంచర్ లాగానే, ఎందుకంటే అటు ఇటు కదలకుండా అక్కడ ఉంటుంది. అది సో ప్రిసైజ్ పాయింట్ పెట్టి దాన్ని ఫైర్ చేస్తారనమాట. బట్ ఒకటి సార్, 400 బాలిస్టిక్ మిసైల్స్ 12 అవర్స్ వ్యవధిలో ఇరాన్ ఫైర్ చేసింది. చేయొచ్చు, కానీ పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడు మన దివాళీ పటాకాలు అగైన్ సారీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్, కానీ దాంట్లో మన పెట్టే డైరెక్షన్ కాదు ఒకసారి వెళ్ళేది. అది ఇప్పుడు వాళ్ళు ఎట్లా కొడుతున్నారు అంటే ఎక్కడెక్కడో కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కమాండర్స్ అందరూ చనిపోయారు. సీనియర్ పీపుల్ ఎవరు లేరు. డిఫెన్స్ మినిస్టర్ పోయాడు, ఆర్మీ చీఫ్ వెళ్ళిపోయాడు, నేవీ చీఫ్ అవుట్, అందరు అవుట్. ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంప్లీట్ టాప్ కమాండ్ ఇస్ అవుట్, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా. సో సెకండ్ ఇన్ కమాండ్ టేక్ ఓవర్ చేసినప్పుడు మీకు కమాండ్ అండ్ కంట్రోల్ ఫెసిలిటీ, దాని మీద వీళ్ళు కొడుతున్నారు కాన్స్టెంట్గా. ఏదో మీరు ఫ్రీగా కూర్చొని ఫైర్ చేయడం కాదు ఇది. మీరు ఎప్పుడు పైన చదువు పడుతుందో తెలియదు మీ మీద. ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఇంకొక 3-4 రోజులు, ఒక వారం మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. దాని తర్వాత ఏముండదు. కానీ వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి కదా సార్, అది కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు. హైపర్సోనిక్ ఉండి ఫైదా లేదు కదా. దట్ ఈస్ 2 మార్క్ అంటే డబుల్ ద మార్క్ ఆఫ్ సౌండ్ వస్తుంది. అది Mark 2 అది వాడచ్చు.
కానీ మీరు టెలవీ మీద కొట్టారు, నేను జెరూసలేం కొట్టే మొత్తం భవనాలు నేలమట్టం. సో అది ఒక్కొక్క 2 మిసైల్స్ మిస్ అయిపోతుంది ఎప్పుడు. అది ఏం చేయలేం మనం. అది ఎంత పెద్ద అయన్ డోమ్ ఉన్నా కానీ, డేవిడ్ స్లింగ్ ఉన్నా కానీ, పేట్రియట్ ఉన్నా కానీ అంత మొత్తం ఆపలేం దాన్ని. ఈవెన్ మనం దుబాయ్లో చూసాం, వాళ్ళ దగ్గర ఇంత మంచి ఫెసిలిటీ ఉండి వాళ్ళు ఆపలేకపోయారు. సో డ్రోన్ టెక్నాలజీ ఒకటి, మిసైల్ టెక్నాలజీ వేరొకటి. ఓకే, కానీ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెల్ కానీ యూఎస్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ధ్వంసం చేసేయాలి. దే షుడ్ నాట్ హ్యావ్ కెపాసిటీ టు ఫైర్ ఎనీథింగ్. కానీ మీరు లెబనాన్లో చూసుంటారు, లెబనాన్ నుంచి కూడా మొదలైనవి గొడవ. అవును, లెబనాన్ని ఇంత చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టి వాళ్ళని నాశనం చేశారు. వాళ్ళని లెబనాన్ అని కాదు, వీ షుడ్ టాక్ అబౌట్ హెజ్బుల్లా. లెబనాన్ ఇస్ అ కంట్రీ, దాంట్లో టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి కూర్చున్నారు హెజ్బుల్లా. ఇటువైపు గాజా విచ్ ఇస్ అ కంట్రీ, పాలస్తీన్ కంట్రీ, అక్కడ హమాస్ వచ్చి కూర్చున్నారు. అక్కడ యమన్ విచ్ ఇస్ అక్కడ హూతీలు వచ్చి కూర్చున్నారు. ఇరానే కదా ఫండింగ్ అంతా 3 హెచ్లే కదా, హూతీలు, హెజ్బుల్లా, హమాస్. డబ్బులు ఇచ్చేది ఇరాన్, ఆయుధాలు ఇచ్చేది ఇరాన్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రాక్సీస్, ఇరాన్ ప్రాక్సీస్ వీళ్ళంతా. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇరాన్కి వాళ్ళ మీద ఇప్పుడు కంట్రోల్ ఏం లేదు. ఎందుకంటే ఆయుధాలు మూవ్ కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు, డబ్బులు పంపించలేకపోతున్నారు. ఇరానియన్ టీం మీకు గుర్తుంటుంది, 1 సంవత్సరం ముందు అక్కడ వచ్చి నస్రుల్లాతో మీట్ అయినప్పుడు బాంబు పెట్టారు వీళ్ళు. కరెక్ట్గా, అది కూడా వీళ్ళ ఎంబసీలో. నస్రుల్లా టీంతో మీట్ అయినప్పుడు వీళ్ళ ఎంబసీ పక్కన ఒక బిల్డింగ్ బాంబు చేశారు ఇజ్రాయెల్. పెద్ద ఇన్సిడెంట్ అయింది, డిప్లొమాటిక్. అది మా ఎంబసీని కొట్టారు, అది ఇది అని చెప్పి చాలా గొడవ చేశారు అప్పుడు. కానీ ఇప్పుడైతే ఏంటంటే అమెరికాకి దీని హిస్టరీ తెలియాలంటే వాసుదేవన్ గారు 70s మేదేవ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక ప్రెసిడెంట్ ఉండే, మహోదేవ్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇరాన్ బాగా నడుస్తుండే. దే హ్యాడ్ ఎ ప్రాపర్ పాలసీ, అన్నీ ఉండే. ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఈ ఆయిల్ అంతా వచ్చింది బయటికి, ప్రాస్పెక్ట్ చేయడంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో వీళ్ళందరూ పేదోళ్ళు, సౌదీ అరేబియా లైక్ దట్. సో ఏం చేశారంటే వీళ్ళు అమెరికన్ కంపెనీని, బ్రిటిష్ కంపెనీ తెచ్చుకుంటుండే. ఇరాన్ ఏం చేస్తారంటే కొంతమంది అమెరికన్, బ్రిటిష్ కంపెనీస్ తెచ్చుకున్న, మెయిన్లీ బ్రిటిష్ వాళ్ళు ఆయిల్ ప్రాస్పెక్ట్ చేస్తారు. షెవ్రాన్ మన ఈలాగా బ్రిటిష్ ఆయిల్ లాగా, బీపీ, ఓకే, షెల్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఆయిల్ ప్రాస్పెక్ట్ చేసి ఆయిల్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళడం మొదలుపెట్టారు బయటికి. అప్పుడు ఇరాన్ వాళ్ళు అడిగారంట, మాకేమైంది, మాది రాయల్టీ అని ఉండాలి కదా, మాకేదైనా మాది మీకేం లేదు అని చెప్పేసి వీళ్ళు చాలా అరగెంట్గా బిహేవ్ చేశారు ఈ కంపెనీలు. దాని తర్వాతనే ఈ ప్రెసిడెంట్ కొంచెం అగ్రెసివ్ అయినప్పుడు ఆయన్ని రాత్రి మాయం చేశారు. కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టారు, విచ్ ఇస్ రాజా పెహెల్వి, షా ఆఫ్ ఇరాన్. షా ఆఫ్ ఇరాన్ వాజ్ అందరికి తెలుసు అమెరికా ప్రోడక్ట్, అమెరికా బొమ్మ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తుండే షాఫిర్. సరే, ఆయన చాలా మటుకు మోడర్నైజ్ చేశారు, ఆయిల్ ఇండస్ట్రీని కూడా మోడర్నైజ్ చేశారు, అంత కరెక్టే. కానీ ఆయన వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని జైలు వేసి చంపడం ఆయన స్పెషాలిటీ. ఇది జరిగింది కూడా చాలా మటుకు. అక్కడున్న ప్రజలకి కోపం వచ్చేసింది, లక్షలాది మందిని గాయబ్ చేసేసారు. అంటే ఉంటారు జైళ్ళలో, కానీ చాలామంది పారిపోయారు ఇరాన్ నుంచి, లక్షలాది మంది. 5,000-6,000 మంది ఒక టైంలో జైల్లో ఉంటుండే. వాళ్ళ మీద టార్చర్ చేయడం అది ఇది అని అక్కడ ఉన్న ప్రజలకు కోపం వచ్చింది. అదే టైంలో ఈ ఆయిల్ కంపెనీస్ మొత్తం ఆయిల్ ఎత్తుకపోతున్నారు, ఏమి ఇవ్వకుండా ఇరాన్కి. ఈ కోపమే, ప్రజల్లో ఉన్న కోపమే బయటకు వచ్చింది. దాన్ని ఎక్స్ప్లాయిట్ ఎవరు చేశారంటే ఖొమేనీ. ఆయన ఒక రిలీజియస్ లీడర్ ఉండే, ప్రీచర్ ఉండే. కోమ్ అని చెప్పి ఇరాన్లో అన్ని వన్ ఆఫ్ ద హోలియెస్ట్ టౌన్స్ ఇప్పుడు బాంబ్ చేశారు మొన్న, ఇజ్రాయెల్, సౌదీ, వీళ్ళ అమెరికా కలిసి. కోమ్లో ఈయన ఒక క్లరిక్గా ఉన్నారంటే ఒక ఇస్లామిక్ మౌలీలాగా చదువుకోవడం, ఇస్లామిక్ పర్సీ అదంతా చదువుకున్న ఆయన ఒక మ్యాగ్నెటిక్ ఫిగర్గా మారిపోయారు. ఈ క్రౌడ్ని మొత్తం గ్యాదర్ చేసి షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి షా ఏం చేశాడు, ఈయన తీసేసి ఇరాక్లో పంపించేశారు. నజాఫ్ అని చెప్పి వాళ్ళ అనే హోలీ టౌన్ ఒకటి ఉంది, అక్కడ పంపించేశారు. అక్కడ కూర్చొని కూడా ఈయన మనల్ని మొదలుపెట్టాడు గొడవ. ఇరాన్లో వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ కావాలి, అక్కడ షా ఆఫ్ ఇరాన్ తీసేసేయాలి, ప్రొటెస్ట్, డెమాన్స్ట్రేషన్, అది ఇది. ఇరాకీ వాళ్ళు కూడా సద్దాం హుస్సేన్ గాట్ ఫెడప్. ఆ టైం సద్దాం దానికన్నా ముందు యాక్చువల్లీ హీ గాట్ ఫెడప్. హీ సెడ్ టేక్ దిస్ ఫెలో అవుట్. తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇక్కడ ఫ్రాన్స్లో పడేసినప్పుడు అక్కడ కూడుకున్నారు, అక్కడ కూడా లేదు. అక్కడ వీళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. అక్కడ స్పీచెస్ ఎక్కువ వేయలేదు, కానీ ఇరానియన్స్ ఒక పిలిగ్రిమేజ్ సైట్ లాగా వాడుకున్నారు. ఒక టైంలో ఇప్పుడు స్వామీలు ఉంటారు చూడండి, మన దగ్గర సాయిబాబా ఉండే పుట్టపర్తి, ఆయన కలవడానికి లక్షలాది మంది వెళ్తారు పుట్టపర్తి ఆ టైంలో బతుకున్నప్పుడు. ఇది అట్లా అయిపోయింది అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇన్ని ప్రొటెస్ట్ మొదలుపెట్టారు.
ఇరాన్లో గొడవ మొదలైంది. దాని తర్వాత మీకు తెలిసిందే 71 ఈ వాజ్ డిపోస్ట్. షా ఆఫ్ ఇరాన్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ఆఫీస్. దాని తర్వాత వీళ్ళు వచ్చారు 89 వరకు ఖొమైనీ. దాని తర్వాత 40 సంవత్సరాలు ఈయన ఖొమైనీ. ఇరాన్ ఇప్పుడు కూడా వాసుదేవన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషనల్ కంట్రీస్. గల్ఫ్లో ఏ కంట్రీ ఆ లెవెల్కి రాలేదు. వాళ్ళ మహిళల్లో ఎడ్యుకేషన్ ఈవెన్ అట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇస్ 99%, 99%. చాలా అడ్వాన్స్డ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్. కానీ ఈ ముల్లాలు కలిసి మొత్తం దాన్ని వాళ్ళ కంట్రీని తీసుకెళ్ళిపోయారు. 18th సెంచరీకి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. ఏమనంటే ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే, ఏమనకంటే షరియా అంటారు. ఇది నడవదు. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో సరే అట్లాంటి రాజ్యం ఏమైనా ఉందా గల్ఫ్లో అంటే ఎక్కడ లేదు. మీరు చూడండి, ఎక్కడ లేదు అది. సో ఇరాన్ బికేమ్ వన్ సచ్ ప్లేస్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ కోర్స్ చెప్పుకోవచ్చు ఇప్పుడు కావాలంటే. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ వన్ సచ్ ప్లేస్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు కూడా విసుకొచ్చేసింది. ఒకటి, వీళ్ళ కరెన్సీ వాల్యూ చాలా పడిపోయింది. ఎందుకంటే అమెరికా వీళ్ళని ఇంటర్నేషనల్ మార్కెట్లో రానియట్లేదు, ఇరాన్ని ఆయిల్ అమ్మనియట్లేదు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, చాలా పెరిగింది. మీరు బిలీవ్ చేయరు, షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడుకి ఇప్పటికి వాళ్ళ కరెన్సీ 99% పడిపోయింది. అప్పటికి అంటే ఒక 50 years స్పాన్ వేసుకోవచ్చు మనం. సో మీ దగ్గర వాళ్ళ దగ్గర 100 వాళ్ళ కరెన్సీ ఉంటే అది ఇప్పుడు 1 అయిపోయింది. మన దగ్గర ఆలోచించండి, భారతదేశంలో జరిగితే 100 రూపాయలు ఉన్న మనిషి దగ్గర ఇప్పుడు ఆ 100 రూపాయలకి 1 రూపాయి విలువ ఉంది. అక్కడ ప్రజలకి కోపం వచ్చేసింది. ఇప్పుడు దానికోసం ఫస్ట్ అక్కడ ప్రొటెస్ట్, ఇప్పుడు రీసెంట్ జరిగిన ప్రొటెస్ట్ మీరు చూసుంటారు, చాలామంది చనిపోయారు, 600 మంది. దాంట్లో మొదలైంది ఎక్కడ, బాజారీస్ అంటారు వాళ్ళు. దాంట్లో మర్చెంట్స్, మనం యూజ్ చేసేవాడే బాజారీస్, వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళంటే మాకు ఏం అమ్మలేకపోతున్నాం, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులకి విలువ లేదు, మేమేం చేయాలి, మా సరుకులు ఎట్లా అమ్ముకోవాలి మేము. అది పెద్ద అక్కడే మొదలైంది ఈ ప్రొటెస్ట్ అంతా. దాంట్లో ఆల్మోస్ట్ 506 మంది చనిపోయారు. ట్రంప్ ఏమో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు సొంత ప్లాట్ఫామ్ మీద. దాదాపు 2000 మంది చనిపోయారు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి వాసుదేవన్ గారు, ఒకటి ఎవరు రీప్లేస్ చేస్తారు వీళ్ళని, దట్స్ గోయింగ్ మేజర్ ఇష్యూ. హూ విల్ రీప్లేస్? మీకు ఒక రెడీమేడ్ లీడర్ ఉండాలి, లేకుంటే వాళ్ళ దాంట్ నుంచి ఒక లీడర్ వచ్చాలి. వెనజువేలా ఎగ్జాంపుల్ తీసుకుంది, మదూరోని తీసేశారు అక్కడి నుంచి, కరెక్ట్. కానీ అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఒక లీడర్ ఉన్నారు కదా, అండ్ షీ వాజ్ రెడీ టు టేక్ ఓవర్. నెక్స్ట్ బెస్ట్ బార్గెన్ అంటారు దాన్ని. 100% సొల్యూషన్ కాదు. వీళ్ళ నడిమిటి నుంచి ఒక లీడర్ వచ్చి, నేను టేక్ ఓవర్ చేస్తున్నాను, మా ప్రజల దగ్గర అందుగా శాంతిగా ఉండమంటే, అమెరికాతో మీకు గొడవ లేదు, మాకు ఇజ్రాయెల్తో గొడవ లేదండి, గివ్ మీ సమ్ టైం, నేను మొత్తం సెటిల్ చేస్తాను అని చెప్పే ఒక మనిషి కావాలి ఇప్పుడు. అది అక్కడ లేరు. వీళ్ళేమో బయట నుంచి షా ఆఫ్ ఇరాన్ కొడుకుని తీసుకొస్తున్నాడు. ఆయనేమో 40, 50, 60 సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు, ఆయనకేం తెలుసు ఇరాన్ గురించి. అక్కడ ఉన్న ఎవరైనా లీడర్ని ఇప్పుడు, కానీ అదే ప్రాబ్లం. సద్దాం హుసేన్ వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్తో ఫుల్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి మొత్తం పెద్ద యుద్ధం నడిపించి అమెరికా బ్రిటన్ కలిసి ధ్వంసం చేశారు ఆయన్ని. అక్కడ ఏం జరిగిందని దాని తర్వాత సివిల్ వార్ బ్రేక్అవుట్ అయింది, వాళ్ళు కొట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతే సంగతి, సిరియా సేమ్ థింగ్ హ్యాపీ, వియత్నాం, లిబియా సేమ్ థింగ్ హ్యాపీ. ఎక్కడ వీళ్ళు ఒక సెకండ్ రంగ్ లీడర్ని తీసుకురాలేకపోయారు. సిరియాలో లాస్ట్ ఒక టెర్రరిస్ట్ని, అల్ఖైదా టెర్రరిస్ట్ని తీసుకొని ప్రెసిడెంట్ చేశారు. మీకు గుర్తుంటుంది, వచ్చాడు కదా ప్రెసిడెంట్తో కలిసి డిన్నర్ కూడా చేశారు. 10 million అంత రివార్డ్ కూడా ఉండే, $10 million. ఆయన తీసుకొని యూఎస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ పిలిపించారు. ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. రెజీమ్ చేంజ్ ఇప్పుడు ట్రంప్ క్లియర్గా అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, న్యూక్లియర్ అంతా పక్కన పెట్టండి, వీ వాంట్ ఎ రెజీమ్ చేంజ్. అంటే అక్కడున్న గవర్నమెంట్ని తీసేసారు. హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ ఎ పప్పెట్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన దగ్గర, షా జూనియర్ షా. ఆయన పట్టించుకోరు ఎవరు, వాళ్ళు అగ్రీ చేయట్లేదు లోకల్స్. ఇంకా షా మీద ఎప్పుడు కూడా కోపం ఉంది, ఆయన చేసే అత్యాచారాలు ఇప్పుడు కూడా అక్కడ కోపం ఉంది. అంటే జూనియర్ షా వాళ్ళ ఫాదర్ లాగానే కదా ఆయన కూడా. సో జూనియర్ షాకి గ్రౌండ్ కనెక్షన్ లేదు. మీరు అక్కడ ఉండి పనిచేసి 30 సంవత్సరాలు మీరు పోరాడితే మీకు రెస్పెక్ట్ ఉంటుండే. 7 ఏళ్ళప్పుడు దేశం విడిచిపెట్టలేడు, అవగాహన ఏముంటుంది, ఇంకా దేశం మీద ఏముంటుంది ఏం తెలియదు. సో వేరస్ మీరు వెనజువేలాలో చూశారు, మార్పు చూశారు. సిరియాలో కూడా ఈ వాజ్ దేర్ యాక్చువల్లీ, ఆయన ఉన్నాడు టెర్రరిస్ట్, ఓకే వీల్ అగ్రీ ఆయన అల్ఖైదా టెర్రరిస్ట్ అని. కానీ ఆ దేశంలో ఒక దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ద ప్రాబ్లమ్ ఇస్ దిస్. నో అమెరికా కూడా ఇదే డైలమా. సరే మీరు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ని డెస్ట్రాయ్ చేశారు, వాళ్ళ మిసైల్స్ని డెస్ట్రాయ్ చేశారు, వాళ్ళ ప్రెసిడెంట్ని చంపారు, వాళ్ళ టాప్ కమాండర్స్ అందరిని తీసేశారు. వాట్ నెక్స్ట్?
ఎక్కడ ఆగుతుంది ఇది? ఇప్పుడు ఈ పిచ్చిగా మిసైల్స్ ఇవన్నీ ప్రయోగిస్తున్న వాళ్ళు ఎవరు సార్? అంటే వాళ్ళ స్థాయి ఏంటి? ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వరకు లేపేశారు. వాసుదేవన్ గారు రేపు 48 మందిని లేపేశారు. మల్లోజీ వేణుగోపాలు వీళ్ళందరినీ టాప్ లెవెల్ లీడర్షిప్ని అందరినీ మన సరెండర్ అయిన తిరుపతి వీళ్ళందరూ సరెండర్ అయిన తర్వాత కింద స్థాయిలో ఉన్న నక్సలైట్స్ ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఒకటి సరెండర్ కావాలి, లేకుంటే చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని అక్కడిక్కడ కొట్టాలి. ఐదర్ వే అవుట్. అదే ఎన్కౌంటర్లో ఫినిష్ చేస్తారు, లేకుంటే సరెండర్ అయ్యి వచ్చి ఇట్లా కూర్చోవాల్సిందే.